మీరు అందరూ వెళ్ళిపోండి అన్న ఎందుకు అనిల్ హాయ్ చెప్పు. అందరికీ గుడ్ మార్నింగ్. నేను పొద్దున్నే స్నానాలు చేసి కొండగట్టుకు వెళ్దామని అనుకుంటున్నాం. దానికోసమని అన్నీ అలా రూమ్లో నుండి తీసుకొచ్చి వ్యాన్లోకి ఎక్కిస్తున్నాం. అవి ఎక్కిన తర్వాత ఇంకా కొండగట్టుకు పోయి మళ్ళీ అక్కడ స్నానాలు చేసిరా లేదు అంటే వాటర్ చల్లుకొని మళ్ళీ అక్కడ దర్శనానికి వెళ్ళి దర్శనం చూసుకున్న తర్వాత కిందికి వెళ్ళి ఏమన్నా వండుకొని తినడమా లేదంటే అక్కడనే వెళ్ళిపోవడమా. మాట్లాడదాం. వీడియో మీరు చేసిన అలవాటుకి ఇప్పుడు ముందుకు వస్తా అంటే ఎప్పుడు ఏడనే హాయ్ హాయ్ హాయ్. మేమైతే స్టార్ట్ అయినాం కొండగట్టుకు. ఫ్రెండ్స్, వెమ్లవాడలో తీసుకోవాల్సిన కొబ్బరికాయలు మర్చిపోయి వ్యాన్ ఎక్కేసాము. కొండగట్టుకు వెళ్తున్న దారి మధ్యలో ఒక షాప్ దగ్గర కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. ఇంకా అది ఎవి మంచిగా ఉన్నాయి ఎట్లా అనేది వాటర్ ఊపి చూస్తారు కదా. తమ్ముడిని చూడమని చెప్తే వాడు ఏం చేసిండంటే మంచిగా కాకుండా వాటర్ కారేటి బాగాలేని అన్నీ జమ చేసి ఒక 21 కొబ్బరికాయ ఏరిండు. ఫ్రెండ్స్, మేము కొండగట్టుకు వస్తుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని పోస్టర్స్ అవి ఉన్నాయి. చాలా మంది కార్లల్లో బండ్ల మీద వస్తుంటే మేము వాళ్ళని చూస్తూ అన్న ఒకటి ఇవ్వరా అనంటే మాకు ఈ జెండా ఇచ్చిండ్రు. ఈరోజు ఇక్కడికి కొండగట్టు దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వస్తుండ్రంట. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఫుల్ రష్. ఆయన ఏ టైంకి వస్తారో తెలియదు కానీ ఇప్పటి నుండే అసలు చాలా మంది పోలీసులు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. బండ్లని రానియట్లేదు. ఒకసారి చూడండి. మంది లేరు కాదు. వెళ్తున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి అది చేసేసరికి చాలా లేట్ అయ్యేటట్టుంది. 1-2 అయిపోతుంది దర్శనం చేసుకునేసరికి. లాస్ట్లో ఒకటి ఒక్కసారి నన్ను ఎడుతున్నాను. జై పవన్ అన్న, జై జనసేన పార్టీ.
ఫ్రెండ్స్ మనం ఎప్పుడు వెళ్ళినా వెహికల్తో పాటు మనం కూడా గుట్ట మీద దాకా వెళ్తాము. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ వచ్చిండ్రని మధ్యలోనే అన్ని పార్కింగ్ చేసేసిండ్రు. చాలా వరకు అందరూ అక్కడనే పార్కింగ్ పెట్టి నడుచుకుంటూ వెళ్ళడమే. మేము దేవుని గుడి దాకా వెళ్ళిన తర్వాత ఆ జనాన్ని చూసి అసలు నేను ఫుల్ షాక్ అయిపోయినా. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వస్తుండ్రంట, చూడాలి అనుకుంటున్నా. మళ్ళీ ఒక పక్క వీళ్ళందరూ పోయిన తర్వాత దర్శనానికి ఎంతమంది అవుతారని అట్లా బాధ ఉన్నది. ఇక్కడికి రా. ఏంతమంది ఎప్పటికి దర్శనానికి ఇక్కడ దాకా వ్యాన్లు అవి వస్తాయి. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని మధ్యలో ఆపేసింది. మేమందరం నడుచుకుంటూ వచ్చినాం. దర్శనానికి వెళ్దామంటే అక్కడ కూడా ఆపేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దర్శనం అయిపోయినాక చేసుకుందామని అందరు నేటోళ్ళని అంటే ఆపేసింది. అందుకని దర్శనానికి లేట్ అయిపోయింది. ఆయన వచ్చేసి వెళ్ళిన తర్వాత మేము దర్శనానికి వచ్చేసినాం. దాదాపు 35 కోట్లతోటి ఈ గుడిని డెవలప్ చేస్తాను. చాలామంది అధికారులు చాలామంది వచ్చారు, చూసి వెళ్ళిపోయిండ్రు. అందుకే మాకు ఇంత లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు బేతాల సాగు దగ్గరికి అక్కడికి అన్ని తిరిగేసినాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళిన తర్వాత ఇంత అందుకొని తినడమే. ఇప్పుడు వెళ్దాం కిందికి వెళ్ళి. ఇంకా ఫ్రెండ్స్ కొండగట్టులో దర్శనం అయితే అయిపోయింది. కిందికి వెళ్ళేసినాం. కాసేపు కూర్చొని వంట చేసుకొని తిని వెళ్ళిపోయినాం. మేము వెళ్ళేసరికి 6:30 అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని వీడియో చేయలేకపోయాము. ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా చేయాలి ఏంది అనేది మాకు కొంచెం తెలియదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మరికొన్ని వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.